నిషిక, నిన్న కారం కాఫీ ఇచ్చి నా కడుపు మండేలా చేసావు కదా! ఈరోజు నీ మొఖం మండేలా చేస్తాను అని ఆదిలక్ష్మి అనుకుంటూ నిషి వేసుకునే ఫేస్ ప్యాక్లో కారం పొడి కలిపేస్తుంది. ఏమీ తెలియనట్లు ఆ కారం పొడి కలిపిన ఆ ఫేస్ ప్యాక్ని అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇదేది తెలియని నిషి, ఇది నేను వేసుకునే ఫేస్ ప్యాకే కదా అని తీసుకొని ముఖానికి వేసుకుంటూ ఉంటుంది. అలా కాస్త 2 చెంపలకి పట్టించుకోగానే నిషి మంట మంట అని చావు కేకలు పెడుతూ ఉంటుంది. అబ్బా అబ్బా, మంట మంట అని కేకలు పెట్టడంతో అయ్యో నిషి ఏమైంది అంటూ ధాత్రి, వైజయంతి, కౌశికి అందరూ పరుగులు పెడుతూ నిషి దగ్గరికి వస్తారు. ఏమైంది నిషి, ఎందుకు అంతలా అరుస్తున్నావు అని కౌశికి అడగటంతో మంటుదిన ముఖమంతా మండిపోతోంది అని నిషి విలవిల్లాడిపోతూ ఉంటుంది. ధాత్రి, కౌశికి దగ్గరుండి నిషి ముఖాన్ని కడుగుతూ ఉంటారు. రా వచ్చి ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోపెట్టి ఉంటారు. నిషి ముఖమంతా కూడా ఎర్రగా కందిపోయి ఉంటుంది. అమ్మి, నువ్వు కడుక్కునేసావు కదా, ఇప్పుడు ఎలా ఉందమ్మి అని వైజయంతి, అదేంటి నిషి 3 డేస్కి ఒకసారి నువ్వు ఈ ప్యాక్ వేసుకుంటావు కదా, మరి ఇవాళేంటి కొత్తగా నీకు ఫేస్ అంతా కూడా అలా మండిపోతోంది ఎందుకు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఆదిలక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా కడుపు మండింది, ఇప్పుడు దీనికి ముఖం మండిపోతోంది అని అనుకుంటూ ఉంటుంది. చెప్పు నిషి, ఎందుకు ఇవాళే మండుతోంది అని యువరాజ్ అడగటంతో, ఎందుకంటే ఇవాళే ఆదిలక్ష్మి పిన్ని గారు నిషి వేసుకునే ఫేస్ ప్యాక్లో కారం పొడి కలిపారు కాబట్టి అని ధాత్రి చెప్తుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా కోపంగా ఆదిలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. నిషి కోపంతో మండిపోతూ ఆదిలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, అసలు నేను కారం కలిపిన విషయం జగదాత్రికి ఎలా తెలిసింది అని ఆదిలక్ష్మి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.